దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన మంచి సమయమును బట్టి స్తుతిస్తున్నాను. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ప్రభు ఆత్మ మన మధ్యలో ఉంటుంది. ఆయన కృపగల దేవుడు, దయగల దేవుడు, కరుణామూర్తి, దయగా చూపగలిగిన వాడు. ఈ దినము తన యొక్క సురక్షితమైన తన కృపతో నింపి ఉన్నతమైన పిలుపుతో పిలిచి తన వాక్యమనే చేతితో మనం నింపుతున్న దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం మనకిచ్చిన మంచి వాక్య భాగం నుండి మనం చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తున్నప్పుడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదిలనీయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ప్రభు గొప్పవాడండి. హల్లెలూయా. చూడండి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. అంకర విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. చాలా మంది మన భారం అంతా వేటి మీదనో మనం పెడుతూ ఉంటాం. దేవుని మీద మోపవలసిన భారాన్ని తనకు తనంతట మోస్తూ బాధలు, ఇబ్బందులు, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ భారము యెహోవా మీద మోపము అని ప్రభు అన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. చూడండి, కొన్ని 3 విషయాలు 4 విషయాలు మనం చూస్తున్నప్పుడు, ఆయన నిన్ను ఆదుకొనును అని ప్రభు అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన నిన్ను ఆదుకోవాలంటే, నిన్ను బాగు చేయాలంటే, నిన్ను బలపరచాలంటే, నిన్ను ఉన్నతమైన స్థితికి ఎదిగించాలంటే ఒక 4 విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి, దేవునికి లోబడి ఉండుడి. అంగిర విషయాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యానికి మనకు లోబడాలి. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యానికి మనం లోబడాలి. వ్యర్థమైన వాటి మీద మనం ఏమాత్రం లోబడకూడదు. దేవుని మీద లోబడి ఉండాలి. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండుడి. అప్పుడు మన ఎదురు వస్తున్న ప్రతి అపవాది క్రియలను పారిపోతాయి అన్నాడు. ఎదిరించండి అన్నాడు. హల్లెలూయా. రెండోది మనం చూస్తున్నప్పుడు, దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టు వారి కొందరికి, నిజముగా మొరపెట్టు వారి కొందరికి ఆయన సమీపంగా ఉన్నాని 145వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే నీవు దేవునికి మొరపెట్టాలని యెషయా గ్రంథము 49:8 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే మూడవది మనం చూస్తున్నప్పుడు, దేవుని నామాన్ని, దేవుని వాక్యాన్ని వెంబడించాలి. వెంబడించవలసిన వాటిని వెంబడించక, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టక, వ్యర్థమైన వాటి మీద మనం వెంబడిస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని వెంబడించాలి, దేవుని నామాన్ని వెంబడించాలని కీర్తనకారుడు 63వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. నాలుగవది, నువ్వు దేవునికి దాసునిగా ఉండాలి. దేవుడు దాసురాలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. నీ హృదయ వాంఛను తీర్చాలంటే, నీ హృదయ కోరికలను తీర్చబడాలంటే, నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచబడాలంటే మొట్టమొదట చేయవలసిందంటే నీ భారము యెహోవా మీద మోపాలి. రెండోది లోబడాలి. మూడోది మొరపెట్టాలి. నాలుగోది వెంబడించాలి. ఆయన దాసురాలుగా జీవించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. పరిశుద్ధుని దేవాని పాదములకు వందనాలు. నీ భారం యెహోవా మీద మోపుమన్నావు ప్రభా. మా భారమంతా నీ మీద మోపుతున్నాము. మమ్మల్ని జ్ఞాపకము చేయండి, దర్శించండి, ఆశీర్వదించండి, దీవించండి నాయన. మా సరిహద్దులను విశాలపరచుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.